ఇక్కడ క్రిస్టియానిటీ అంటేనే అసలు కులంతో సంబంధం లేదు. ఆ మతాన్ని ఎంచుకున్నట్టు అసలు ఎటువంటి కులాలు ఉండవు. అందులో దళితులు, క్రిస్టియన్స్ అని చెప్పి, రెడ్డి రావులు అని చెప్పేసి ఏముండదు. అందరూ ఏకంగా ఉంటారు. సమానత్వం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అట్రాసిటీ ఎందుకు అని చెప్పేసి కొందరు హిందూ సమాజంలో ఉన్నటువంటి దళితులు క్వెషన్ చేస్తూ ఉంటారు. ఎట్లా చూస్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకప్పుడు ఎస్సీ. హ్మ్. తర్వాత మా తాతలు ఏదుందో నాకు తెలవదు. అప్పుడు కాలం నుంచి వాళ్ళు ఎస్సీసీ లాగానే వస్తున్నారు. మాకు ఎస్సీ ఉంది. ఇప్పుడు ఎస్సీ కాదు మీరు బీసీసీ అని బీసీసీలకు పంపిస్తారు. అప్పుడున్న బాధలు ఇప్పుడు బీసీసీలో కూడా ఉన్నాయి కదా. బీసీసీలో ఏమైనా న్యాయం జరిగిందా? ఏం జరగలేదు. ప్రతి ఒక్కటి అదే ప్రాబ్లం కదా. అట్లాంటప్పుడు బీసీసీ ఎందుకు తీసుకోవాలి? ఎస్సీగానే ఉండొచ్చు కదా. ఇప్పుడు మా తాతల దగ్గర నుంచి ఇప్పుడు మా పూర్వీకులు అందరూ ఉన్నారు. అప్పటి నుంచి ఎస్సీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంతకుముందు బ్రాహ్మణ్స్ అయి కూడా ఉండొచ్చు కదా. క్యాస్ట్ అనేది మధ్యలో వచ్చింది. క్యాస్ట్లు పెట్టుకుంది. ముందు ఏ క్యాస్ట్ ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మన తాత తెలుసు. తాత వాళ్ళ తాత తెలుసా? మీ తాత తెలుసు. తాత వాళ్ళ తాత తెలుసా? తెలియదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఏ క్యాస్ట్లు ఉన్నారో తెలియదు కదా. ఇప్పుడు రిజర్వేషన్ కావాలని మనం రిజర్వేషన్ అప్లై చేసుకున్నాం. ఈ మీరు క్రిస్టియన్గా ఉన్న నా పేరు డానియల్ టోనీ. ఇప్పుడు మీరు క్రిస్టియన్ పేరు ఉంది కదా అని బీసీసీకి ఇస్తే కాదు కదా. ఇప్పుడు రేపటి దినంలో వేరే పేర్లు పెట్టుకుంటాం. ఆ వేరే పేర్లు పెట్టుకున్నప్పుడు మీరు బీసీసీ కాదు హిందూ అని హిందూ తీస్తారా? ఎస్సీ ఇయ్యరు కదా అట్లా. ఇప్పుడు ఎస్సీ పేర్లు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. అదే ఇప్పుడు క్రిస్టియన్ అని చేంజ్ అయినప్పుడు అంత ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు అందరూ ఏ మతమైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను టెంపుల్స్ కానీ మసీద్ కానీ నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నిట్లో మేము తిరుగుతాం ఫ్రెండ్షిప్ సర్కిల్లా. మాకు లేని ప్రాబ్లం ఈ ఎస్సీ హోదాకి దీనికి ఏముంటుంది చెప్పండి. అంటే క్రిస్టియానిటీలో కూడా ఇంకా ఈ కులం అనేది వెంటాడుతుందా నిజంగా? ఇప్పుడు కులం అనేది ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు దీంట్లో. ఓకేనా. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏందంటే ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఏంది మాలమాదిగానే ఉంటుంది. అందుకే రెడ్డిస్ పక్కన ఏమొస్తుంది, వాళ్ళ పేరు పక్కన రెడ్డిస్ చౌదరి అని ఆ పేర్లు వస్తాయి. ఎస్సీ ఇప్పుడు మేమున్నాం బీసీసీకి మారినాం. మేమేం పెట్టుకోవాలి పక్కన? ఏం పెట్టుకోలేము కదా. ఇప్పుడు మాకేంది మాదిగాని పెట్టుకుంటాం. పెట్టుకుంటే అరే ఇప్పుడు క్యాస్ట్ చేంజ్ అయిన పలానోడు వచ్చిండు అంటారు కానీ కన్వర్షన్ అయింది తెలియదు కదా వాళ్ళకి. మేమేం లేదు, గవర్నమెంట్ ఒక్కొక్కటి ప్రేయర్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు క్రిస్టియన్ హోదా కలగానని మేము క్రిస్టియన్స్ ఎవరున్నారో ఎస్సీ హోదా కావాలి అందరికీ. మళ్ళీ ఎస్సీస్ మాకు రేపటి దినంలో మా బిడ్డలకి మా ఫ్యూచర్కి జనరేషన్కి ఏ ప్రాబ్లం రాకుంటే ఈ పీస్ఫుల్ ధర్నా చేస్తున్నాం. జ్యుడిషియరీ వ్యవస్థ నుండి కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి. అంటే వీళ్ళు మతం మారారు కాబట్టి మతం మారినప్పుడు క్రిస్టియానిటీ సంబంధించిన దళితులకు అట్రాసిటీ వర్తించదు. వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం మేము దీనికి సంబంధించి తీర్పిస్తున్నాం అని చెప్పేసి కూడా జ్యుడిషియరీ వ్యవస్థ చెప్తా ఉంది. అంటే జ్యుడిషియరీ వ్యవస్థను కూడా నమ్మట్లేదా? లేకపోతే మరి అంటే మీరేమో ఈ విధంగా ఉంటే వాళ్ళు ఏదైతే హిందూ సంఘంలో ఉన్నటువంటి దళితులు వాళ్ళకు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఇస్తే ఖచ్చితంగా మేము కూడా పోరాటానికి దిగుతాం, రోడ్లపైకి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉందంటారు ఈ ఇష్యూ? మేము ఒకటే అండి. ఇప్పుడు మినిస్టర్లు కానీ రాజకీయ నాయకులు అందరూ చదువుకుంది క్రిస్టియన్ స్కూల్లోనే. అందరూ ఎదిగిందంతా క్రిస్టియన్ స్కూల్లోనే. పైకి వచ్చిర్రంటే దాని నుంచే. వాళ్ళ పిల్లలు ఫారిన్ కంట్రీలో చదువుతుందంటే కూడా క్రిస్టియన్స్ నాలెడ్జ్ని బట్టే వాళ్ళు పైకి వచ్చారు. ఇప్పుడు మా పిల్లలు మేము ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరు అయితే అమెరికాకి అయితే పోలేరు కదా, అదర్ కంట్రీస్కి అయితే పోలేరు కదా ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండి మా పిల్లలు ఇక్కడ హక్కుల గురించి మా తాతలు అప్పటి నుంచి ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి మా తాతలు కి ఏది మన ఏవి ఉన్నాయో రిజర్వేషన్స్ అన్నిటికీ మా కూడా పిల్లలకు కూడా కలగాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే మీతోటి క్రిస్టియన్స్ హిందూ సమాజంలో ఉన్న మీ కులం వాళ్ళైనటువంటి మాదిగలకు కావచ్చు, దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపున? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే, మేమైతే రిజర్వేషన్ దగ్గర మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఓకేనా. ఇప్పుడు మేమేందంటే ఎస్సీ ఉన్నా కూడా మేము రిజర్వేషన్స్ చాలా మందికి తెలియదు. రిజర్వేషన్స్ ఎట్లా తీసుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఉందంటున్నారు కానీ రిజర్వేషన్ ప్రతి ఒక్కరికి వస్తుందా? ఎవరికి దొరుకుతలేదు రిజర్వేషన్. అంతా ఏంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా లోపల ఆగిపోతుంది. అట్లాంటప్పుడు ఎస్సీ తీసేయడం ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకైతే ఎస్సీ రిజర్వేషన్ అయితే వస్తలేదు కదా, హోదాలో అయితే వస్తలేవు కదా. అట్లా ఇప్పుడు నాది బీసీసీ ఉంది. రేపటి దినంలో మా పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుంటే ఇప్పుడు 1% బీసీసీ ఏం చేస్తారు చెప్పండి ఎంతమంది?